ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. నిన్న అలిపిరి నడక మార్గంలో చిరుత పులి కనిపించినట్టు మనందరికీ కూడా అందిన సమాచారము. దీని కారణంగా గత కొన్ని రోజుల నుంచి కూడా 12 సంవత్సరాల లోపలున్న పిల్లలు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో రాణిస్తున్నారు. అలిపిరి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు, అలాగే శ్రీవారి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు కూడా తెరిచి ఉంటుంది. ఈ రెండు నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలను 2 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే రాణిస్తున్నారు. అలాగే 2 రోజుల క్రితము తిరుమల కొండపైన 4 సంవత్సరాల బాలికను అపహరించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా మనందరికీ తెలియడం జరిగింది. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్త అండి. పిల్లలను ఎత్తుకుపోయేవారు కొండపైన ఇప్పటికీ కూడా ఉన్నారు, జాగ్రత్త. ఓకేనా అండి. అలాగే నిన్న రద్దీ కాస్త తక్కువగా ఉంది. దాదాపు 64,861 మంది దర్శనం చేసుకున్నారు. 19,639 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఈరోజు సర్వదర్శనం టోకెన్లు అనగా మార్చి 5వ తారీఖు సంబంధించి దాదాపు 14,000 సర్వదర్శనం టోకెన్లు నిన్న 4వ తారీఖున రాత్రి 8 గంటల 30 నిమిషాలకు విడుదల చేయంగా పూర్తిగా కూడా అయిపోయింది. రేపు మార్చి 6వ తారీఖు సంబంధించి దాదాపు 6,000 సర్వదర్శనం టోకెన్లు నిన్న రాత్రే విడుదల చేశారు. అవి కూడా ఇప్పుడు సమయానికి దాదాపు ఒక 2,500 అయితే ఇంకా ఉన్నాయి. ఇక శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే 1,500 నుంచి 1,600 అయితే ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి కాసేపట్లో అయిపోతాయి. అలాగే ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు 50-100 రూపాయల రూమ్లు దాదాపు 1,655 విడుదల చేయంగా 144 అయితే ఖాళీలు ఉన్నాయండి. ఎవరైనా కూడా మార్చి, ఏప్రిల్, మే ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేని వారు తిరుమల కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు బుక్ చేసుకోండి. ఆధార్ కార్డుతో ఉదయం 4 నుంచి 8 గంటల లోపల వెళ్తే తప్పకుండా మీ అందరికీ రూములు అయితే లభిస్తాయి. దయచేసి ఇది తెలుసుకోగలరు. సో నేను చెప్తున్నవన్నీ కూడా ప్రస్తుతము ఈ రోజుకు ఉన్నటువంటి అప్డేట్లు. మే వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు పూర్తి స్థాయిలో బుకింగ్ అయిపోయినాయి. ఏమైనా కావాలి అనుకుంటే తిరుపతి వచ్చి సర్వదర్శనం అన్నా తీసుకోండి, లేదా హోమం టికెట్లు గోశాలలో, అలిపిరి గోశాలలో ఇస్తారు, తీసుకోండి. ప్రతిరోజు కూడా సర్వదర్శనం టోకెన్లు రేపటికి సంబంధించి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఇస్తారు, తీసుకోండి. ఓకేనా. జూన్ టికెట్లు అన్నీ కూడా ఈ నెల మార్చి 18 నుంచి మీకు అన్నీ విడుదలవుతాయి. తప్పకుండా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఆఫ్లైన్ విధానం ద్వారా ఎటువంటి వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టికెట్లు ఏవి కూడా ఇవ్వరు. కళ్యాణం టికెట్లు అయితే సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందు తీసుకోవచ్చు. ఓకేనండి. ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మరలా మీ ముందుకు వస్తే ధన్యవాదాలు.